హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ క్వశ్చన్ కూడా చాలా డిఫరెంట్ రెగ్యులేషన్స్లో రిపీట్ అయినటువంటి క్వశ్చన్ అండి. అదేంటి అని అంటే, ప్రూవ్ దట్ ఇఫ్ ఆర్ బార్ ఈజ్ ద పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఎనీ పాయింట్ ఇన్ స్పేస్, దెన్ r power n r bar is irrotational, or show that curl of r power n r bar is equal to 0. ఇది మనకి irrotational లో రావచ్చు, లేదా వెక్టర్ ఐడెంటిటీస్ కింద కూడా వస్తుంది. ఏమని ప్రూవ్ చేయాలంట? ద గివెన్ r power n r bar is irrotational, లేదంటే r power n irrotational అని ఎప్పుడు అంటాం మనము? కర్ల్ ఎఫ్ బార్ ఈక్వల్ టు 0 అయితే ఎఫ్ ని ఇర్రోటేషనల్ అంటాం. అంటే కర్ల్ ఆఫ్ దిస్ వెక్టర్ ఆర్ పవర్ అండ్ ఆర్ బార్ 0 అయితే ఆర్ పవర్ అండ్ ఆర్ బార్ ఇస్ ఇర్రోటేషనల్. దానికోసం అని ఫస్ట్ మనకు తెలిసింది ఏంటిది? ఆర్ బార్ రిప్రజెంట్స్ హియర్ ఎక్స్ వై ప్లస్ వైజే జెడ్కే అని తెలుసు. అండ్ వీ హ్యావ్ r square is nothing but x square plus y square plus z square అని తీసుకుంటే, దీన్ని విత్ రెస్పెక్ట్ టు నేను x తో డిఫరెన్షియేషన్ చేస్తే 2r డో r బై డో x, ఇక్కడ 2x వస్తుంది, 2 క్యాన్సిల్, డో r బై డో x is equal to x బై r. నేను y తో చేస్తే 2r డో r బై డో y and 2y, then you will get dou r by dou y is, చాలా వీడియోలో చెప్పాను అందుకే ఫాస్ట్ గా చెప్తున్నాను, 2r dou r by dou z equal to 2z, then dou r by dou z. ఎందుకని? ఇది ప్రతిసారి సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి మీరు రాయాల్సి ఉంటుంది ప్రతి ప్రాబ్లంకి. ఇప్పుడు మనం ఏం చేయాలి? కర్ల్ ఆఫ్ r పవర్ n r బార్ చేయాలి. మరి ఆర్ పవర్ ఎన్ ఆర్ బార్ అంటే ఏమని తీసుకోవాలి ఇక్కడ? ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఆర్ బార్. ఆర్ బార్ అంటే xi ప్లస్ వైజే ప్లస్ జెడ్కే. మీరు కర్లు చేస్తున్నారంటే అది వెక్టర్ ఐజేకేలో ఉండాలి, అవునా? అంటే దీన్ని మనం ఏమని రాయొచ్చు? ఆర్ పవర్ ఎన్ ఇంటూ xi, ఆర్ పవర్ ఎన్ ఇంటూ వైజే, ఆర్ పవర్ ఎన్ ఇంటూ జెడ్కే. మనం ఏం కనుక్కోవాలి? కర్ల్ ఆఫ్ దిస్, therefore కర్ల్ ఆఫ్ ఆర్ పవర్ అండ్ ఆర్ బార్ ఏమవుతుందో కనుక్కోవాలి. 0 అవుతుందా లేదా? కర్ల్ కనుక్కుంటే ఫస్ట్ ఐ జే కే తీసుకుంటాం, డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్. కరస్పాండింగ్ దిస్ ఏంటిది? ఐత్ టర్మ్ ఏముంది ఇక్కడ? ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్. ఇక్కడ ఏముంది? ఆర్ పవర్ ఎన్ ఇంటూ వై, ఆర్ పవర్ ఎన్ ఇంటూ జెడ్ తీసుకొని దీనికి డెట్ కనుక్కుంటే నాకు ఏమొస్తుంది? ఐ ఇంటూ రిమూవ్ ద ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఏడి మీన్స్ డో బై డో వై ఇంటూ ఆర్ పవర్ ఎన్ జెడ్ మైనస్ ఏడి బీసీ అంటే డో బై డో జెడ్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ ఇంటూ వై. డన్. తర్వాత సెకండ్ రో ఫస్ట్ కాలం ఇప్పుడు ఏడి మైనస్ వై ఇంటూ ఏడి ఏమొస్తుంది నాన్న? డో బై డో ఎక్స్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ జెడ్ మైనస్ డో బై డో జెడ్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ ఎక్స్. ఇప్పుడు ఇది రిమూవ్ చేయండి, ఫస్ట్ రో ఈ కాలం, ఓకే, లాస్ట్ కాలం. అప్పుడు ఏమొస్తుంది? ప్లస్ కే ఇంటూ డో బై డో ఎక్స్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ వై, డో బై డో వై ఇంటూ ఏడి మైనస్ బీసీ చేస్తున్నాను ఇంటూ ఆర్ పవర్ ఎన్ఎక్స్. ఓకే, మాకు ఇది రాదా మేడం అంటారు, రాని వాళ్ళ కోసమే అనుకోండి, వచ్చిన వాళ్ళు ఫాస్ట్గా చేయండి. చూడండి అమ్మా, విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాను, జెడ్ యూవి చేయాలి. యూవి చేస్తున్నప్పుడు ఇక్కడ వై టర్మ్ ఇండివిజువల్గా ఉంటే ఆర్ అనేది 0 అవ్వదు, బట్ జెడ్ ఇండివిజువల్గా ఉంటే 0 అవుతుంది. చూడండి, యు వి డాష్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తుంటే యు వి డాష్ అంటే ఏమవుతుంది? నాకు దీని డెరివేటివ్ 0 అవుతుంది. ఆర్ పవర్ ఎన్ ఇంటూ 0 యు వి డాష్ అంటే డో బై ఆఫ్ జెడ్ అంటే 0 అవుతుంది. మై ప్లస్ యు వి డాష్, నెక్స్ట్ వి యూ డాష్, యూ డాష్ అంటే డో బై ఆఫ్ ఆర్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ డో ఆర్ బై డో వై.
చేస్తాం. ఎందుకని విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నా ఆర్ని. అలానే నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుంది నాకు z ఇంటూ y/r వస్తుంది కదా. విల్ సి మనకి టోటల్ ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేద్దామండి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏంటిది u v డాష్ విత్ రెస్పెక్ట్ టు x ఉంది కాబట్టి u v డాష్ అంటే ఏమవుతుంది నాకు డెరివేటివ్ ఆఫ్ z అంటే ఇది x తో కాబట్టి అది 0 అయిపోతుంది. ఇక్కడ z తీసుకున్నాను, మరి ఇక్కడ r⁴n ఫస్ట్ దానికి z తీసుకున్నా అండి. దిస్ డో బై దిస్ ఓకే డో బై డో ఎక్స్ ఇంటూ r⁴nz ఒకటి, డో బై డో z ఇంటూ ఎస్. కరెక్ట్. ఇప్పుడు ఇది ఏమవుతుంది నాకు u v డాష్ ఇది 0 అవుతుంది, ప్లస్ v u డాష్ అంటే ఎంత వస్తుంది z ఇంటూ n ఇంటూ r⁴n-1 r⁴n-1 డో r బై డో ఎక్స్ వస్తుంది. ఓకే మేడం, మీరు ఇది చేశారు, ఇది చేయలేదంటారు. ఎస్, ఇది చేయలేదు మనం. uv డాష్ ప్లస్ vu డాష్ ఇది చేయలేదండి. విత్ రెస్పెక్ట్ టు జెడ్తో చేస్తే నాకు ఏమొస్తుంది అని అంటే చూడండి, అది చేయలేదు కదా, సారీ. విత్ రెస్పెక్ట్ టు దీంతో uv డాష్ వైది కాబట్టి ఫస్ట్ టర్మ్ 0 వస్తుంది, మైనస్ ఆఫ్, అండ్ నెక్స్ట్ టర్మ్ మైనస్ ఆఫ్ ఎంత వస్తుంది y ఇంటూ n ఇంటూ r⁴n-1 ఇంటూ డో r బై డో z వస్తుంది. ఫైన్. ఓకే, y ఇంటూ n ఇంటూ డో r బై డో z ఇక్కడే మీకు క్యాన్సిల్ అయిపోద్ది. ఎలానో చెప్తా చూడండి. ఇది z, సరే ఇంకొక స్టెప్లో చెప్తా. ఇది z, ఇది n. డో r బై డో y అంటే ఏంటిది మనకి y/r, yz/nr, yz ఇక్కడ z వస్తుంది, yz/nr ఇవి క్యాన్సిల్ అయిపోతాయి ఈ విధంగా. తర్వాత దీనికి రాద్దాం, బట్ ఎగ్జామ్లో రాయండి. మైనస్ j ఇంటూ చూడండి అమ్మా uv డాష్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో కాబట్టి ఇది 0 అవుతుంది. తర్వాతది ఏమవుతుంది uv డాష్ ప్లస్ vu డాష్ n ఇంటూ z ఇంటూ r⁴n-1 ఇంటూ డో r బై డో ఎక్స్. తర్వాత దీనికి మైనస్ ఆఫ్ uv డాష్ ఫస్ట్ 0 అవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది నాకు n ఇంటూ x ఇంటూ n ఇంటూ r⁴n-1 డో r బై డో z అవుతుంది. ఇక్కడ z ఉంది, ఇక్కడ నుంచి x/r x వస్తుంది, ఇక్కడ x ఉంది, ఇక్కడ z వస్తుంది, ఇవి కూడా 0 అయిపోద్ది. ఓకే, ప్లస్ k ఇంటూ ఇది ఏమవుతుంది నాకు uv డాష్ ఫస్ట్ టర్మ్ r⁴n ఇంటూ 0 అవుతుంది, నెక్స్ట్ టర్మ్ n ఇంటూ uv డాష్ vu డాష్ అంటే y ఇంటూ n ఇంటూ r⁴n ఇంటూ డో r బై డో ఎక్స్ వస్తుంది, మైనస్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ 0, నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుంది x ఇంటూ n ఇంటూ r⁴n-1 ఇంటూ డో r బై డో y వస్తుంది. చూడండి నాన్న, కావాలంటే ఇది z, ఇది ఇక్కడ డో r బై డో y అంటే y/r అంటే z ఇంటూ y ఇంటూ n ఇంటూ r⁴n-1. ఇక్కడ డో r బై డో z అంటే z/r అంటే z ఇంటూ దిస్ n ఇంటూ y ఇంటూ r⁴n-1. చూడండి సేమా, అంటే ఇవన్నీ ఇండివిజువల్గా ఒకదానికొకటి క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, అంటే ఫైనల్గా దిస్ ఈజ్ 0. దేర్ ఫోర్ నాకేమొచ్చింది కర్ల్ ఆఫ్ r⁴n r bar is equal to 0. Therefore r⁴n r bar is irrotational. అర్థమైంది కదా? ఈ విధంగా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏమైనా టాపిక్స్ మిస్ అయినా కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. బట్ లాస్ట్ మినిట్లో హర్రీ అవ్వకుండా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ని మన వాట్సాప్ గ్రూప్స్ నుంచి రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ షేర్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్.